అందరికీ నమస్తే అండి. ఓన్లీ మా మీడియా ఛానల్స్ అందరికీ ఒకటే అడుగుతున్నా. ఎందుకు ఒక వీడియో కానీ ఏదైనా బయటకు వచ్చిందంటే దాన్ని ఎంతగానో హైలైట్ చేస్తారు? సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి కదా, దాంట్లో గురించి రండి. మీ టీఆర్పీ కోసము, మీ రేటింగ్ కోసము ఏ చెత్త పడితే ఆ చెత్త, ఎవరిని పడితే వాడిని ఫేమస్ చేసుకుంటూ పోతున్నారు. సో ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. దాంట్లో గురించి మీరు ప్రశ్నించవచ్చు కదా, దాంట్లో గురించి మీరు న్యూస్లు వేయొచ్చు కదా. అలాంటివి ఎందుకు చేయరు? గవర్నమెంట్ హాస్టల్లో ఎంత దారుణంగా ఉన్నారు, టీచర్స్ ఎట్లా తయారైపోతున్నారు, పిల్లలకు అసలు సరిగ్గా ఫుడ్ పెట్టి, అలాంటి దాని గురించి మాట్లాడొచ్చు కదా. సరే, నిన్న మొన్న ఒక న్యూస్ వచ్చింది, దాని గురించి అందరం మాట్లాడినా స్పందించడం అయిపోయింది. ఇంకా ఏ మీడియా ఛానల్ చూసినా ఇంకా ఆ పాట గురించైనా అయిపోయింది కదా. అబ్బాయి ఒప్పుకున్నాడు కదా, తప్పుని తప్పుగా ఒప్పుకున్నప్పుడు ఎవడైనా క్షమించాల్సిందే. అప్పుడు అవతల ఉంది తప్పు అవుతుంది. అతను పాడింది తప్పు అని చెప్పేసి బయటకు వచ్చి ఒప్పుకున్నాడు, అంతతో క్లియర్ అయిపోయింది. ఇంకా అది ఏ ఛానల్లో చూసినా, ఏ టీవీలో చూసినా, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ అది ఒక్కటే వైరల్ చేస్తున్నారు. అవసరమా? మీరే ఫేమస్ చేస్తున్నారు అందరినీ. వెళ్ళండి, గవర్నమెంట్ హాస్టల్లోకి వెళ్ళండి, స్కూళ్ళకి వెళ్ళండి. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, ఎంతమంది రైతులు చచ్చిపోతున్నారో, ఎంతమంది ఊర్లో లాగం అయిపోతున్నారు, ఎంతమంది మండలాలలో ఇబ్బంది పడుతున్నారని మాట్లాడండి. దాంట్లో గురించి స్పందించండి, దాంట్లో గురించి వెయ్యండి. మీడియా ఛానల్ వాళ్ళు కూడా మీరు అందరు ఇట్లు ఉంటే ఇంకా సమాజం ఏం మారుతుంది? ప్రశ్నించే వాళ్ళే ప్రశ్నించనియ్యరు, మీరా చెయ్యరు. అవసరమా? ఇప్పుడు ప్రభాకర్ వాళ్ళ కొడుకు వచ్చిండు, సారీ తప్పయింది, నేను ఆ ప్రమోషన్ కోసం చేసుకున్నాను, దాని గురించి నేను కూడా మాట్లాడడం అయిపోయింది, ఆపేసేయండి. ఇంకా దాని గురించి ఆ టాపిక్ అవసరం లేదు. పనికిరాని చెత్త గురించి అంతా మాట్లాడే ముందు పనికొచ్చే చెత్త గురించి మాట్లాడితే సొసైటీ అన్న కనీసం మీ భయపడేది ఓన్లీ ఒక మీడియా ఛానల్కి. ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా, ఎంత పెద్ద సీఎం అయినా, ఎంత పెద్ద మినిస్టర్ అయినా, ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా ఓన్లీ మీడియా ఛానల్కే భయపడతారు. సో అది అనవసరంగా పోగొట్టుకుంటున్నారు. బయట చెత్త చాలా ఉంది, మనము ప్రశ్నించకుండా ఉంటేనే ఇంతవరకు ఉంది. ప్రశ్నిస్తే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అవసరం లేదు, ఈ సొసైటీ మొత్తం చెత్తగా నిండిపోతుంది. ఆ చెత్తని క్లియర్ చేసే బాధ్యత మేమీనే ఉంటుంది. ఓన్లీ మీడియా ఛానల్కి ఉన్నంత రైట్ ఇంకే ఎమ్మెల్యేకి ఉండదు, ఏ మినిస్టర్కి ఉండదు, ఎవరికి ఉండదు, మీకు మాత్రమే ఉంటుంది. అది మీరేం చేసుకుంటారంటే పనికిరాని చెత్త గురించి మాట్లాడుకుంటా, పనికిరాని టీఆర్పీ గురించి ఆలోచించి పోగొట్టుకుంటున్నారు. అవసరం లేదు. అతను సారీ చెప్పిండు కదా, వదిలేసి అయిపోతుంది కదా. సారీ చెప్పకపోతే తను తప్పు, సారీ చెప్పినాక కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తే అది మీ తప్పు అవుతుంది.